హెచ్ఈసీలో 400 ఎకరాల భూములను అమ్మకానికి పెట్టింది రేవంత్ సర్కార్. భారీ బందోబస్తు నడుమ హెచ్ఈసీలో 30 జేసీబీలతో చెట్లు రాళ్లు తొలగిస్తున్నారు అధికారులు. అయితే రేవంత్ రెడ్డి హెచ్ఈసీ భూములను అమ్ముతుంటే విద్యా కమిషన్ చైర్మన్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్. ఇలా విద్యా కమిషన్ వేసిర్రు, అర్బన్ నక్సల్ తీసుకొచ్చి విద్యా కమిషన్ వేసిర్రు. మరి ఏడవేరు మీ నోర్లు ఎవడమైనాయి? మిమ్మల్ని విద్యా కమిషన్ చైర్మన్లుగా మెంబర్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేసింది కదా. మీరు గతంలో ఉద్యమాలు చేశారు కదా, మీరు నక్సల్ సిద్ధాంతం కదా, మావోయిస్టు భావాజాలం కదా, మీరు ప్రజా సమస్యలను కొట్లాడతారు కదా, పేదల కోసం కొట్లాడతారు కదా, కొట్లాడిన వాళ్ళు అని చెప్పుకుంటారు కదా. మరి ఇలా ఎస్యూ భూములు అమ్మితే ఈ విద్యా కమిషన్ చైర్మన్లు మెంబర్లు మీ నోరు లేడమైనాయి. మీరు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నిస్తలేరు? మీరు ప్రశ్నిస్తలేరు అంటే ఎస్యూ భూములను మీరు సమర్థిస్తున్నట్టే, కమ్యూనిస్టు భావాజాలను మీరు అందరూ కూడా సమర్థిస్తున్నట్టే. మీ భూమి